మనం ఇప్పుడు ఈ నెల జూన్ 26 మొహరం పండుగ వస్తుందని ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు. అయితే మనకేంటాను అది పండగ కాదని దండగా అన్నాడు. అదేంటి అలా అన్నాడు. వాళ్ళు చెట్లు దండిగా తెచ్చి పెద్ద గుంట చేసి దాంట్లో ఆ చెట్లు పడేసి తగలబెడతారు. అలా చెట్లు తగిలిట్టేస్తే అసలే ఎండాకాలం పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా ఉంది. శీతాకాలం అన్నా అయితే ఒక అందం, అది మంచి మంచి చెట్లు పచ్చ కూడా వేసేస్తుంటారు. పోనీ వాళ్ళు సాయిబులకి ఏమన్నా ఆదరైన పండగ అంటే అది కాదు, మన ఎదవలు వెళ్ళిపోవచ్చు చేస్తారు, మన వేలుతో మనం కనుగొచ్చుకున్నట్టు కదా. ముఖ్యంగా ఈ మొహరం పండగ చెట్లు తగలేయడం అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకంటే అటవీ శాఖ వారి చేతిలోనే ఉంది కాబట్టి మొహరం పండుగ చేసుకోండి, కానీ ఇలా పర్యావరణ నాశనం చేయండి. అయినా ఎడారి మతాలంటేనే పరనాశనం, పర్యావరణ నాశనం మేలు ఉన్నదిగా. కాబట్టి హిందువులు అనబడేవాడు ఎవడు, గుడికి వెళ్ళేవాడు ఎవడో కూడా చర్చికి మసీదుకి వెళ్ళకూడదు. ఎందుకంటే మన శివారాధన వాళ్ళ శివారాధన గ్రహిస్తారా. మీరు పని చేయండి. మొన్న లాస్ట్ ఇయర్ ఈ మొహరం కొండల్లో ఆడెవడో ఇలాగ ఇలా ఊపారు, అందులో వెళ్ళిపోయారు. అది ఇంకా బెస్ట్. ఆ పని చేయండి. భారత్ మాతకి జై, ఎడారి మాతకి బై. జై శ్రీరామ్.